వాళ్ళ ఇళ్ల పని పోయి నేను తిరిగి మీరు సావర్లపై మీ దండం పెడతా అని చెప్పింది వినరు. నేను చచ్చిపోయి నాకు ఇన్ని మాట రాజీనామా చేసి మొన్నైనా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే మీరంతా కడుపులో పెట్టుకుని గెలిపేలేదా? అట్లనే మిమ్మల్ని కూడా గెలిపిస్తాంరా నేను వచ్చి ప్రజల కాలు మొక్తా అంటే కదిలినట్టే కదిలి వచ్చిండ్రు ఆయన మళ్ళీ వెనక పట్టింది వచ్చినట్టే వచ్చిన మళ్ళీ పోయింది. ఈ కుక్కదోమకు గుండు కడితే చక్కగా అవుతుంది. మనం ఇప్పుడు కొంత వాళ్ళని అంటున్నాం కొంత మనది కూడా ఉన్నదే అచలాలకు పిచ్చలుగా అన్నట్టు మనం అంతే కదా అచలాలకు పిచ్చలుగా అన్నట్టు చేస్తాం మనం కూడా. గాడిదలకు కట్టేసి ఆవులకు పాలు పెడితే పాలు వస్తాయి. గాడిదలకు కట్టేసిన కర్మానికి అనుభవించాలి. ఇక మా సుభాష్ రెడ్డి పాటలో చిట్టి చెప్పి నాకు ఎన్ని అని చెప్పాలని నాకు అర్థం కాదు. వాడు ఉంచుతారా వాళ్ళు అన్నా? ఒక్క మాట మాత్రం దయచేసి నేను ముగించే ముందు ఇక్కడ మా న్యాయవాదులు ఉన్నారు, మా పెద్దలందరూ ఉన్నారు, ఇంతమంది యువకులు విద్యార్థి మిత్రులు ఉన్నారు. ఒక్క మాట అన్నా దయచేసి నేను మనవి చేస్తున్నాను. అనుక్షణం మనందరం మైండ్ మీద ఉండాలి. 11 సంవత్సరాలు ఉద్యమాన్ని చేసినాం. ఎన్ని గండాలైనా ఎదురీదినాం, ఎన్ని అవరోధాలు కల్పించినా పిడికిలెత్తి నిల్చున్నాం. పొరపాటున ఒకవేళ మనం తెలంగాణ సాధించలేకపోతే ఉంచుతారా మనని? ఇంకా ఉంచుతారే? పాత లోకానికి దొక్కుతారు, కట్టు బానిసల్లాగా బతకాలి. కాబట్టి నా ప్రార్థన మీ అందరితో ఒకటే, ఇప్పుడు ఈ దశలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం తప్ప మన ముందు వేరే ప్రత్యామ్నాయం లేదు 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 అని చెప్పి మనం చేస్తా ఉంటాం. ఇంకా ఏం మిగిలినగా అందువల్ల మనకు ప్రత్యామ్నాయం లేదు. పాప నచ్చిన పాపిరెడ్డి గారు రండి. కందాల పాపిరెడ్డి గారు తెలంగాణ ప్రైవేట్ పాఠశాలల చప్పట్లు కొట్టాలి. రేపు అందరూ కూడా వారి అధ్యక్షులు తెలంగాణ పాఠశాల ప్రైవేట్ పాఠశాల యొక్క యాజమాన్యాల సంఘానికి వారు ప్రకటించారు. ప్రైవేట్ పాఠశాలలు కూడా పాపిరెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం బ్రహ్మాండంగా సమ్మెకుపోతా ఉన్నాయి. నేను ఇంతకుముందు పిలిచేవారు లేకుండ్రి, సభకు ఒకసారి దండం పెడతామని పిలిచాను. అందువల్ల నేను మీ అందరితో మనవి చేసేది, అనుక్షణం మనం అప్రమత్తంగా ఉండవలసింది తెలంగాణ సాధన తప్ప మనకు మరో ప్రత్యామ్నాయం లేదు. ఆ దిశగా ఈ సమ్మెలో ఉద్యోగుల సమ్మె అనుకొని మనం ఎక్కడో అక్కడ ఇళ్లలో పండుకున్నాడు కరెక్ట్ కాదు. రైలు రోకో అంటే ఒక్క రైలు చక్రం కూడా తిరగదు. వేలాదిగా గ్రామాలు వచ్చి పట్టాల మీద కూర్చోవాలి, రైలు వెనుకపోవాలి తప్ప ముందటికి పోనీయదు. ఈ విధంగా రేపు జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు మీకు టైం టు టైం పిలిపిస్తారు. ఉద్యమం కార్యాచరణకు సంబంధించి ఇప్పటికే కొంత కార్యాచరణ వారు ప్రకటించారు, తేదీల వారిగా ప్రకటించారు. 13 నాడు రేపు నేను కోదండరామ్ గారు అనుమతి తీసుకొని చెప్తా ఉన్నా. చలై గోహెడ్, రేపు ప్రస్తారం చెప్తామని. రేపు ఉద్యోగస్తులందరూ సమ్మెకోతున్నారు. మనం కూడా మౌనం పాటిస్తే కరెక్ట్ కాదు. జేఏసీ పక్షాన సూర్యం గారు సాగర్ సార్ 13వ తేదీ నాడు తెలంగాణ వ్యాప్తంగా బ్రహ్మాండంగా ఎక్కడికక్కడనే మనం రాస్తారోకోలు నిర్వహిద్దామని మనవి చేస్తా ఉన్నా. ఓకే కదా? 13వ తేదీ నాడు ఉద్యోగుల సమ్మెకు సంఘీభావంగా ఖచ్చితంగా రాస్తారోకోలు నిర్వహించుదాం. 14, 15వ తేదీ సినిమా హాల్ల బంద్ ఉన్నది. ఆ రోజు మనం ఏం చేద్దామని కూడా కార్యాచరణ నిర్ణయించుకుందాం. ఆ ప్రకారంగా టైం టు టైం కోదండరామ్ గారు మీకు పిలిపిస్తా ఉంటారు. టీవీల ద్వారా కావచ్చు, పత్రికల ద్వారా కావచ్చు, నేను కూడా మీకు పిలిపిస్తా ఉంటాను. మన భారతీయ జనతా పార్టీ నాయకులు పిలిపిస్తా ఉంటారు. ఆ రకంగా ముందుకు పోదామని మనవి చేస్తా ఉన్నాం. మీ ఓపికను ఇంకా నేను పరీక్షించదలుచుకోలేదు. నేను మాట్లాడుతుంటే ఆ ప్రైవేట్ లెక్చరర్ సోదరులు కూడా సమ్మెకు సిద్ధమై మొత్తం అంతా వచ్చేసిండ్రు. వికలాంగుల ఉద్యోగుల హక్కుల పోరాట సమితి మా స్వామిగౌడ్ గారు చెప్తున్నారు, వాళ్ళు కూడా మేము వికలాంగులమైనా సరే సకల జనుల సమ్మెలో మేము కూడా భాగస్వాములమైన వారు చెప్తా ఉన్నారు. ఆ వికలాంగుల సంఘానికి కూడా నేను మా జేఏసీ పక్షాన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులన్నింటినీ మించినటువంటిది 18వ తేదీ నాడు జాతీయ రహదారుల దిగ్బంధానికి మన జేఏసీ పిలిపించింది. మనం ఇన్ని రోజులు నిరాహార దీక్షలు పడుతున్నాం, రాజీనామాలు చేస్తున్నాం, మనల్ని మనం హింసించుకుంటున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వానికి కూడా జర చురుకు జరగాలి. నార్త్ ఇండియా సౌత్ ఇండియా సంబంధాలు కట్టు కావాలి.
మణిపూర్ లో ఏ విధంగా రోడ్ బ్లాకేడ్ చేసిండ్రో అదే పద్ధతిలో 18వ తేదీ నాడు జాతీయ రహదారుల మీద మనందరం కూడా చేరుకొని ఎట్లా చేరుకోగలిగినట్టు చేరుకొని చీమల దండులాగా పోయి జాతీయ రహదారులు లిటరల్ గా దిగ్బంధం చేయాలని కూడా నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఈ రోజు ఇంత సమయం గడిచినా మీరందరూ కూడా ఇంత పొద్దు వరకు ఉండి ఇంత అపురూపంగా ఇక్కడి నుంచి అక్కడ కూర్చోనుండి నాయకుల ఉపన్యాసాలను విని మాకు స్ఫూర్తి కలిగించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ఉద్యమాభివందనాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. ఈ రోజు ర్యాలీస్ లాగా రేపటి నుంచి ఎల్లుండి నుంచి దయచేసి కోదండరామ్ గారు మేమంతా కొన్ని జిల్లాలు తిరుగుతాం. మీరు కూడా మీ గ్రామాలలో మీ పట్టణాలలో ఎక్కడికక్కడ ర్యాలీలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి కోరుతూ మరొకసారి మీ దగ్గర సెలవు తీసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ. వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ నుంచి డాక్టర్ విజయరామారావు గారి ఆధ్వర్యంలో ఆరూరి రమేష్ గారు ఈరోజు విజయరామారావు గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు. డాక్టర్ విజయరామారావు గారు వారికి కండువా కప్పాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నారు. జై తెలంగాణ. దయచేసి మిత్రులు కోఆపరేట్ చేయాలి. స్టేజ్ మీద ఉన్న కార్యకర్తలంతా ముందు దిగితే వెసులుబాటు. తెలంగాణ ముద్దు బిడ్డ గర్జించెను చూడరా, వలసవాదుల గుండెల్లో ఫిరంగులే మ్రోగెరా. తెలంగాణ ముద్దు బిడ్డ గర్జించెను చూడరా, వలసవాదుల గుండెల్లో ఫిరంగులే మ్రోగెరా. సమైక్య శృంఖలాలను తెగ నరకగ పూనెరా, సమైక్య శృంఖలాలను తెగ నరకగ పూనెరా. వీర పాండ్య కష్ట బ్రహ్మణలా కరవాలం తీసెరా. తెలంగాణ ముద్దు బిడ్డ గర్జించెను చూడరా, వలసవాదుల గుండెల్లో ఫిరంగులే మ్రోగెరా. జాగో భాగో నినాదంతో జన జాగృతి చేసెరా, 10 జిల్లాల విద్యార్థుల వెన్ను తట్టి లేపెరా. జాగో బాగో నినాదంతో జన జాగృతి చేసెరా, 10 జిల్లాల విద్యార్థుల వెన్ను తట్టి లేపెరా. ఆంధ్ర వలస పాలనపై సమర శంఖమూదెరా, ఆంధ్ర వలస పాలనపై సమర శంఖమూదెరా. ప్రత్యేక రాష్ట్ర సాధనకై కంకణమే కట్టెరా. తెలంగాణ ముద్దు బిడ్డ గర్జించెను చూడరా, ఏ వలసవాదుల గుండెల్లో ఫిరంగులే మ్రోగెరా. ఆత్మార్పణాయుధంతో దీక్షను చేపట్టెరా, 3 కోట్ల గుండెల్లో విప్లవాగ్ని రేపెరా. ఆత్మార్పణాయుధంతో దీక్షను చేపట్టెరా, 3 కోట్ల గుండెల్లో విప్లవాగ్ని రేపెరా. సమైక్యాంధ్రవాదనకు జనగణమన పాడెరా, సమైక్యాంధ్రవాదనకు జనగణమన పాడెరా. వీర తిలకమే దిద్ది
బలిపీఠం ఎక్కెరా తెలంగాణ ముద్దు బిడ్డ గర్జించెను చూడరా వలసవాదుల గుండెల్లో ఫిరంగులే మ్రోగెరా మొక్కవోని దీక్షతో కల్లోలం రేపెరా యావదాంధ్ర రాష్ట్రాన్ని బడబాగ్నిగా మార్చెరా మొక్కవోని దీక్షతో కల్లోలం రేపెరా యావదాంధ్ర రాష్ట్రాన్ని బడబాగ్నిగా మార్చెరా తెలంగాణ జనావళిని ఉప్పెనలా లేపెరా తెలంగాణ జనావళిని ఉప్పెనలా లేపెరా ఆంధ్ర వలసవాదుల్లో గుండె గుబులు రేపెరా తెలంగాణ ముద్దు బిడ్డ గర్జించెను చూడరా వలసవాదుల గుండెల్లో ఫిరంగులే మ్రోగెరా కరీంనగర్ జనగర్జన సభకు తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇసుకేస్తే రాలనంత జనం మనకు ఆ ప్రాంగణంలో కనిపించారు. ఇక ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ పోలీసు బెటాలియన్లు ఉద్యమాన్ని అణచలేవు, ఉద్యోగుల మీద ఎస్మా ప్రయోగించిన వారి మీద ఈగ వాలిన గాని ఊరుకునేది లేదు, తెలంగాణ రగిలిపోతుంది, ముఖ్యమంత్రికి విజ్ఞత ఉంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని గౌరవించాలి.